హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియోలో మనం భారతదేశంలో గ్యాస్ కొరత సంక్షోభం పూర్తి వివరణ గురించి తెలుసుకుందాం. భారతదేశం ప్రస్తుతం ఎల్పిజి మరియు నేచురల్ గ్యాస్కు సంబంధించిన గ్యాస్ కొరత సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభానికి అంతర్జాతీయ మరియు దేశీయ కారణాలు ఉన్నాయి. ఇది గృహాలు, పరిశ్రమలు మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ కొరత సంక్షోభం అంటే ఏమిటో చూద్దాం. గ్యాస్ కొరత సంక్షోభం అనేది ఎల్పిజి లేదా నేచురల్ గ్యాస్ సరఫరా ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఏర్పడుతుంది. భారతదేశంలో ఎల్పిను ప్రధానంగా ఈ పనులకు ఉపయోగిస్తారు. ఇంట్లో వంట చేయడానికి, రెండవది రెస్టారెంట్లు మరియు హోటళ్లలో, మూడవది పరిశ్రమలో అంటే హీటింగ్ చేయడానికి, వెల్డింగ్ చేయడానికి, తయారు చేయడానికి వాడతారు. నాలుగవది వాహనాలలో వాడతారు. సరఫరా తగ్గినప్పుడు గ్యాస్ ధరలు పెరుగుతుంటాయి. పంపిణీ పరిమితం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమవుతాయి. ఇప్పుడు మనం భారతదేశంలో గ్యాస్ కొరతకు ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం. దీంట్లో మొదటిది దిగుమతులపై అధికంగా ఆధారపడటం. భారతదేశం గ్యాస్ కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. భారతదేశంలో ఉపయోగించే ఎల్పిజిలో సుమారు 60 నుంచి 65% దిగుమతుల ద్వారా వస్తుంది. అందులో దాదాపు 90% మధ్యప్రాచ్య దేశాల నుండి వస్తుంది. ప్రధాన సరఫరా దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఖతర్, కువైట్. దీనివల్ల ప్రపంచ స్థాయి సరఫరా సమస్యలు వచ్చినప్పుడు భారతదేశం త్వరగా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు మనం దేశీయ గ్యాస్ ఉత్పత్తి పరిమితం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పరిమితంగా ఉంది. ప్రధాన గ్యాస్ ఉత్పత్తి ప్రాంతాలు కృష్ణా జిల్లా బేసిన్, అస్సాం గ్యాస్ ఫీల్డ్స్, అలాగే ముంబై హై. కానీ దేశీయ ఉత్పత్తి దేశ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతుంది. అందువల్ల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ కొరత ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఎక్కువగా గృహాలపై ప్రభావం చూపుతుంది. ఎల్పిజి సిలిండర్ల కోసం పెద్ద క్యూలో నిలబడుతూ ఉంటారు. సిలిండర్ డెలివరీ ఆలస్యంగా వస్తుంది. రీఫిల్ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండటం, కొరత భయంతో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయటం. అలాగే కొన్ని నగరాలలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రెస్టారెంట్లు మరియు హోటళ్లపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. కమర్షియల్ ఎల్పిజి సిలిండర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. రెస్టారెంట్లు కొన్ని వంటకాలను తగ్గించాయి. కొన్ని కిచెన్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. హోటళ్ళు కోల్ లేదా ఇండక్షన్ స్టవ్లను ఉపయోగించడం ప్రారంభించాయి. కొన్ని నగరాలలో కమర్షియల్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మబడుతున్నాయి. ఇప్పుడు మనం పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఈ రంగాల్లో గ్యాస్ కొరత ఎక్కువ ప్రభావం చూపుతుంది. అది ఏమిటంటే వెల్డింగ్, మెటల్ ప్రాసెసింగ్, తయారీ పరిశ్రమలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్. పంజాబ్ రాష్ట్రంలో కొన్ని ఫ్యాక్టరీలు గ్యాస్ కొరత కారణంగా కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇప్పుడు మనం ధరలు ఎలా పెరుగుతున్నాయో చూద్దాం. గ్యాస్ కొరత వల్ల ధరలు పెరిగాయి. ఉదాహరణలు: కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దీనివల్ల ఆహార పదార్థాలు మరియు ఇతర వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణలు చూసుకుంటే వరి బియ్యం ఇదివరకు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 700కు చేరింది. అలాగే నూనె 140 రూపాయలు ఉండేది, ఇప్పుడు 190 వరకు చేరింది. ఇప్పుడు మనం సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని చర్యలు తీసుకుంది. అవి ఏంటంటే గృహ వినియోగానికి ప్రాధాన్యత, అంటే గ్యాస్ సరఫరాను పరిశ్రమల కంటే గృహ వినియోగానికి ప్రాధాన్యంగా ఇవ్వడం. రెండవది రిఫైనరీ ఉత్పత్తి పెంపు, అంటే రిఫైనరీకు ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు ఇవ్వడం. మూడవది కొత్త దేశాల నుండి దిగుమతులు, అంటే భారతదేశం కొత్త దేశాల నుండి ఎల్పిజి దిగుమతి చేసుకుంటుంది. అమెరికా, నార్వే, కెనడా, రష్యాల నుంచి.
నాలుగవది సరఫరా నియంత్రణ, అంటే కొన్ని ప్రాంతాల్లో పైప్ గ్యాస్ సరఫరా తగ్గించడం, రీఫిల్ సమయాన్ని పెంచడం. ఇప్పుడు మనం ఆర్థిక మరియు సామాజిక ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఈ సంక్షోభం కొనసాగితే ఆర్థిక ప్రభావాలు: పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఇంధన దిగుమతి ఖర్చులు పెరగడం. సామాజిక ప్రభావాలు: వంట గ్యాస్ ఖర్చులు పెరగడం, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై ఒత్తిడి, గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ పెరగడం. ఇలాంటి ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. చివరికి దీని గురించి చెప్పాలంటే, భారతదేశంలో గ్యాస్ కొరత ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, దిగుమతులపై ఆధారపడటం, పెరుగుతున్న డిమాండ్ మరియు సరఫరా అంతరాయాలు కారణంగా ఏర్పడింది. దీర్ఘకాలంలో ఈ సమస్యను తగ్గించడానికి దేశీయ ఉత్పత్తి పెంపు మరియు ప్రత్యామ్నాయ శక్తి వనరుల అభివృద్ధి అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇది ఇవాళ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.